వెదర్ అల్పపీడన ప్రభావంతో విశాఖను మేఘాలు కమ్మేశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం తీరంపైకి చేరడంతో సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా కనిపించింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా తీరంపై కొనసాగుతున్నటువంటి బలమైనటువంటి అల్పపీడనం, స్పష్టమైనటువంటి అల్పపీడనం ఈరోజు తీరంపైకి చేరుకుంది. ఇది ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా ప్రస్తుతం ఈ అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రభావం మరో 24 గంటలు ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా ఇది మరో 2-3 రోజుల పాటు కోస్తా మీద కానీ అటు తెలంగాణ మీద కానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రభావం వల్ల ఇప్పటికే మనకి 2 రాష్ట్రాల్లో కూడాను వానలు ముంచెత్తున్నాయి, వర్ష బీభత్సం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోనూ అటు దక్షిణ కోస్తాలో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. అలాగే ఇటు విశాఖ కానీ ఇటు ఉత్తరాంధ్రలో వరకు వచ్చేటప్పటికి కొంతవరకు కూడా సముద్రం చాలా రఫ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాము. ఆర్కే బీచ్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడాను కెరటాలన్నీ కూడాను ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని ప్రభావం మరికొంత టైం ఉంటుంది, అలాగే 2-3 రోజుల పాటు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ ప్రభావం వల్ల కూడా మనకి కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే మరో 24 గంటల పాటు వర్ష బీభత్సం ఉన్నప్పటికీ కూడా ఈదురుగాల ప్రభావం మాత్రం మరో 2-3 రోజులు ఉంటుంది. అలాగే వర్షాలు ఏవైతే ఉన్నాయో కోస్తా తీరంలో ఒక మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇక మనకి గడిచిన 24 గంటలు అంటే నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం 8:30 గంటల పాటు కూడా 8:30 గంటల వరకు కురిసినటువంటి వర్షపాత వివరాలు ఒక్కసారి మనం చూసుకుంటే అత్యధిక వర్షపాతం గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక కొయ్యలగూడెం మాచెల్లలో కూడాను 12-11 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పోలవరం జంగమేశ్వరపురంలో 9 సెంటీమీటర్ల చొప్పున, కుకునూరులో 8, ఇచ్చాపురం 8, సత్తెనపల్లి, బొబ్బిల్లో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షపాతం అనేది మరో 24 గంటల పాటు కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. కోస్తా తీరంలో మాత్రం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. విస్తారంగా మాత్రం వర్షాలు మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో ఉంటాయి. అటు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడన ప్రాంతంలోనే అనుబంధంగా కూడా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది కూడా 7.6 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగుతుందని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనా మరో 2-3 రోజుల పాటు విస్తారంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కూడా ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ.